అవునయ్యా, ఐఎస్ఎస్ సోర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. ఏ లవడం గోపాల్ గారు లీక్ చేశాడో తెలియట్లేదు. ఉండు, ఇంకో లైన్లో మ్యాజిస్ట్రేట్ వచ్చారు. గంగాధర్కి ఫోన్ కొడతా, ఇప్పుడు ఎత్తుతాడు, మాట్లాడు. నేను చెప్పినట్టు చెప్పే. సార్ 100% ఇది రూమరే సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందే జపాన్. మనం ఎలా మూవ్ అవ్వాలో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు సార్. ఈ బార్డర్లో వాడికున్న ఒకే ఒక లింకు రామ్జీ నగర్ గంగాధర్ సార్. అవును సార్, వాడిని ట్రాక్ చేస్తే తప్పకుండా జపాన్ గురించి లీడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను కల్పేట స్టేషన్లోనే ఉన్నాను సార్. లోకల్ టీం కావాలి సార్. ప్లీజ్ పుట్ వర్డ్ టు వైనాడ్ ఎస్పీ. పక్కా ఫోర్స్ కావాలి സാർ വിത്ത് ആംസ്. ഓക്കെ. അയ്യോ, രാംജി നഗറോ? അത് വളരെ ഡേഞ്ചറസ് സ്ഥലമല്ലേ. പ്ലാൻ ചെയ്ത് ഉള്ളിൽ പോകാൻ ചുരുങ്ങിയത് 5 ദിവസമെങ്കിലും ആകും. അവിടെ ഒരു എൻക്വയറിക്ക് പോവുകയാണെങ്കിൽ പോലീസുകാർ മെഡിക്കൽ ലീവ് ഇട്ട് പോവുക. അത്രയ്ക്കൊരു അക്യൂസ്ഡ് ടീമിനെ ഫോം ചെയ്ത് വെച്ചിരിക്കുക ആ ഗംഗാധരൻ. നിങ്ങളുടെ കമ്മീഷണറോട് എന്റെ എസ് പിക്ക് വിളിക്കാൻ പറയൂ. ഞാൻ ആളെ പ്രോസസ് ചെയ്തു തരാം. മനസ്സിലായോ? ఇప్పుడు నేను రామ్జీ నగర్ వెళ్ళట్లేదు. ఫోర్స్ మాత్రం మీరు అరేంజ్ చేయండి. ఎక్కడికి పోవాలో నేను చెప్తాను. മനസ്സിലായോ? ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ. ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ. പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരലേ, എന്നോമന പുന്നലിം പുങ്കരലേ. ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് പാപ്പനഴകെ, എന്നാലോ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ. പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരലേ, എന്നോമന പുന്നലിം പുങ്കരലേ. ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് പാപ്പനഴകെ, എന്നാലോ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ. ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീ ഒന്ന് കേട്ടിരണോ. ആടണം പാടേണം എനിക്കിന്ന് ఆడి కుడికేను, కేൾക്കണം కేൾക്കണം నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. మా మహారాజుని కలిపేశారే ఈ మట్టిలోనే. అన్నయ్య, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. దైవం ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. వాడి పాడిపోయాలని కాసుకున్నాను గంగాధరు. ఇంతమంది గురుగారిని కాపాడలేకపోయారా? ఎవడు చేశాడో చెప్పండి, వాడి పేక తెగ్గొస్తా. అలా నమ్మక ద్రోహం చేసిన ఏ పాపిని ఆ ప్రభు విడిచిపెట్టడు. గంగాధరం, సరుకు తెమ్మన్నాను, తెచ్చావా? ఇదా లాఠీల వాళ్ళ నుంచి తప్పించుకుని వెంటనే నార్త్కి వెళ్ళిపోవాలి. బుడ్డాడున్నాడు కదా. గురువుగారు పోయారు కదా, కానీ నువ్వు పిలిస్తే వస్తారు. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? పిలువు గంగాధరం, నువ్వు పిలిస్తే వస్తారు. పిలువు. సార్ జపాన్ సార్. కథలకు ఏంటి గురుగారు, ప్రాంక్ చేస్తారా? రాయలసీమ పంది. ఇంకా మీరు ఈ వాట్సాప్ గ్రూప్ ని నమ్ముతున్నారా? మీరు బతికినారు, అదే చాలు గురుగారు. ఏంది నాను, నేను చెప్పిండ్లా నీకా అసలు మా గురుగారికి సావే లేదనే. పదండి గురుగారు, మన ఏరియాకి పోదామా. గంగాధర, మా అమ్మ నాకెట్టిన పేరు జపాన్ ముని. ముని అనేది మా ఇంటి పేరు. ఎందుకు జపాన్ అని అడిగా. దానికి మా అమ్మ ఏమందంటే, 2వ ప్రపంచ యుద్ధంలో బాంబుల మీద బాంబులేసి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేశారు.
ఈ అయిపోయింది అనుకున్న దేశం ఎక్కి తొక్కి నుంచుంది. ఆ టైప్ నువ్వు ఉండాలరా అని చెప్పింది బుర్రక కింద. ఎంతమంది ఈస్సులు గంగాధర్లు వచ్చినా ఈ జపాన్ ఏం పీకలేరా. ఏ డేట్ మక్సలే, నన్నెందుకు ఇందులో ఇరికించావురా? నేను గురుగారు ఈ గంగాధర్ని అనుమానిస్తారా? మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు గురుగారు? ఎవరు? ముని, గదర్పూర్ సామ్రాట్. హలో, జపాన్, నన్నే అనుమానిస్తున్నావా? వెన్నుపోటు పొడిచే వ్యక్తినా నేను? తట్టుకోలేకపోతున్నా జపాన్. సారీ అబ్బా, ఇక్కడ ఒక గెట్ టుగెదర్లో ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా. నాకేం సంబంధం లేదు గురుగారు. తాంత ఎర్రి పేపర్ అనుకున్నావా? శాంతిని ప్రసాదించే ప్రభువా. ముని, ఇదిగో పుట్టాడు. పసిగట్టే పులి, నేను చేసినవన్నీ ఒగ్గేసి జపాన్ చేయని పనికి ఆడి బట్టక సనకాలే తిరుగుతున్నా. నేను నీ సాగు వదిలేసి ఉండాల్సింది. మచిలీపట్నంలో అమ్మ అంతక్రియలు పూర్తి చేసుకురా అని వారంతో వెయిట్ చేసాను, జ్ఞాపకం ఉందా? ఆ కృతజ్ఞత హాస్పిటల్లో పడేసి వెళ్దాం అనుకుంటే కత్తెడతావా? ఆ పని చేయాల చేసింది ఎవడో నాకు తెలుసు. జపాన్, కథలొద్దు. నువ్వే చేసావనడానికి నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ఇదేనా నీ ఎవిడెన్స్? సంచు గుట్టి ప్యూర్ లవ్. పోస్టర్ కు ముద్దు ఇవ్వడానికి నేనున్నా కామిస్టా? ఏయ్, వాడు నీ మనిషే కదా. అయ్యా పోలీస్ స్టోరీ సాయి కుమార్, రైట్ లో ఉన్న సంజుని చూసావే, లెఫ్ట్ లో ఉన్న పవర్ స్టార్ ని చూసావా? ఉండు, నీకు ఐటమ్ రాజుని చూపిస్తా. ఆంధ్ర తెలంగాణ వైరల్ కంటెంట్. పవర్ స్టార్ కి ముద్దిచ్చిన పుల్కి వీడే. ఏంటి డైవర్ట్ చేస్తున్నావా? వాడు నీ పార్ట్నరేగా. ఏంటే పార్ట్నర్? ఆడు నేను పెంచుకున్న పెంపుడు కుక్క. నువ్వు ఆ టైంకి రాలేదో కళ్ళు షాప్లోనే ఆడు కల్లాస్ అయిపోయేవాడు. ఇదిగో భవానీ, తెల్లారేసరికి ఆడిని చంపి పాడేస్తా. నిన్ను హాస్పిటల్లో పడేసిపోతా, బతికిపో. క్రిమినల్ ఆలోచించావనుకో, పోయే ధరలో తుప్పల్లో తోసేసి వెళ్ళిపోతా పోలీసు.
గోల్డెన్ స్టార్ కూడా ఆకలి అవుతుంది అక్కయ్య. దిష్టి తగులుది, అలా చూడకు. డాక్టర్ 2 పెయిన్ కిల్లర్ వేస్తే సాయి కుమార్ బబ్బు ఉంటాడు. రేపు పొద్దున ఊరికి పంపించేవా? సరే. జపాన్, ఆ గంగాధర్ లెక్క తేల్చడానికి రామ్జీనగర్ వెళ్తున్నావు కదా, నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? తీసుకుపోయి ఈ దొంగతనం గంగాధరే చేశాడని నీకు నాకు మాత్రమే తెలుసు. డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వే ప్రైమ్ సస్పెక్ట్. నువ్వు మీట్ అవుదామని వచ్చిన కారణం వల్లే నీ సంజుని ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లారు. సంజు ఈ కేసు నుంచి రిలీవ్ అవ్వాలంటే గంగాధర్ నా చేతికి చిక్కాలి. అప్పుడే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. రామ్జీనగర్ లోపలికి వెళ్ళాలంటే లోకల్ పోలీసులకి 4 రోజులు టైం పడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే ఉదయానికల్లా వెళ్ళొచ్చు. అందుకే అడుగుతున్నా. చివరికి నిన్ను నాతో డీల్ మాట్లాడేలా చేసింది కదా ఈ సిస్టమ్. కానీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. నీకు కేసు, నాకు రివెంజ్. గంగాధర్, జపాన్ ఎప్పుడైనా రావచ్చు. గురుగారు, ఇన్నేళ్ళు వాడి కాళ్ళు నాకింది ఎందుక? వాడి మీదెక్కి తొక్కి పై రేంజ్కి పోవడానికే. ఎంత పెద్ద ఏరియా, లోపల ఉన్న వాళ్ళందరూ అక్యూజ్డే. మరెలా జపాన్, ఏం చేయబోతున్నావు? బాబా నీ తుత్తర పడక, బొజ్జ ఆకలిస్తున్నా, ముంజలు వస్తున్నాయి, అలా మేతే సగం ఆలోచిద్దాం. ముంజలా? ఏయ్ సవ్వారి గిరిగిరి, బ్రెడ్లీ రామయ్య, బ్రెడ్లీ కొంచెం లేట్ అయ్యింది. బాగా ఆకలిగా ఉందా? ఆ? కాలుతోంది. సారెవరు? కొత్త పార్ట్నరా? పోలీసు ఆ? పోలీసు. ఓహో, పాత పార్ట్నరేనా? వ్యాపారం దుమ్దాం ఉందా? నార్త్ లో ఓహో అని వెళ్తోంది. సౌత్ లో పర్వాలేదు. తెలుగు రాష్ట్రాల్లో బాగా డల్లబ్బా, వ్యాపారమే లేదు. ఏదో నీ పుణ్యమా అంటూ బతికేస్తున్నా. డోంట్ వరీ, ఈ రోజు భూమి అయిపోద్ది. ఇతనెవరు? హే, గుహ పెట్టే. ఓహో, సార్ వెడ్డింగ్ అని చెప్పారు. ఆ, ప్రోగ్రాం చెప్పేది సారే, తొందర ఎందుకో? ఉండబ్బా, రావు కాలం పోగానే బారాత్రికి సిద్ధం చేద్దాం. జపాన్, ఏం ప్లాన్ చేసావు? డియర్, ఎప్పట్లాగే నన్నే స్టార్ట్ చేయమంటావా?